జగన్మోహన్ రెడ్డి కేవలం 5 ఏళ్ల కాలంలోనే అనేక రిఫార్మ్స్ తెచ్చారు. ప్రత్యేకంగా కొన్ని వ్యవస్థల్ని కూడా సృష్టించారు. ఆ వ్యవస్థల్ని కదిలించాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వల్ల సాధ్యం కావడం లేదు. ఆ వ్యవస్థల గురించి పదే పదే చర్చ నడుస్తూ ఉండడం, చివరకు అనివార్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వ్యవస్థలకు కితాబు ఇవ్వాల్సి రావడం. ఇక తుఫాను సమయంలో అయితే 5,000కు పైగా గ్రామ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు. అంత కొద్ది రోజుల ముందే ఈ సచివాలయ వ్యవస్థలో ఇంతమంది ఉద్యోగులు వేస్ట్ అంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారే అనివార్యంగా తుఫాను తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు బాగా పనిచేశాయి, సిబ్బంది కూడా అద్భుతంగా పనిచేశారని మెచ్చుకోక తప్పని పరిస్థితి. అయితే పదే పదే గ్రామ వార్డు సచివాలయాలు అన్న పేరు ప్రస్తావనకు వస్తూ ఉండడం, చర్చకు రాకుండా చేయాలన్న సాధ్యం కాని స్థాయిలో ఆ వ్యవస్థ ప్రభావం చూపుతూ ఉండడంతో చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల వరకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఈ వ్యవస్థ మీద ఈ స్థాయిలో చర్చ జరుగుతోంది. మొత్తం క్రెడిట్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకే వెళ్తోంది. అదే వ్యవస్థ లేకుంటే తుఫాను సమయంలో ప్రభుత్వం ఇంకా చాలా ఇబ్బందులు పడేది అన్న ఒక చర్చ కూడా నడుస్తూ ఉండడంతో సరే ఇప్పుడైతే వాటిని కూల్చేసే పరిస్థితి లేదు, ఆ వ్యవస్థను కదిలించేంత పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. దీంతో ఎలాగైనా సరే కొద్ది మేరైనా సరే ఈ వ్యవస్థను ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన వ్యవస్థ అన్న పేరును పోగొట్టడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ మీద కూడా దృష్టి కేంద్రీకరించారు. నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చించారు పార్టీ నాయకులతో. అందులో ఈ ప్రతిపాదన పెట్టేశారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అంటుంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నారు కాబట్టి దాని పేరు మార్చాలి అని ప్రతిపాదించారు. ఈ గ్రామ వార్డు సచివాలయాల్ని స్వర్ణాంధ్ర సెంటర్లు లేకుంటే స్వర్ణాంధ్ర కేంద్రాలుగా పేరు మారిస్తే ఎలా ఉంటుంది అని ప్రతిపాదన ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాని మీద సుదీర్ఘంగా చర్చించారు. అంటే త్వరలో ఈ గ్రామ వార్డు సచివాలయాల అన్న పేర్లను తొలగించేసి స్వర్ణాంధ్ర సెంటర్లు. స్వర్ణాంధ్ర అంటే ఏంటి? ఇది చంద్రబాబు నాయుడు గారి స్లోగన్. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకురాలేకపోయారు ఇంత అనుభవంలో కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఈ వ్యవస్థకు తాను సృష్టించిన ఒక పేరును పెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థ సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా తాను సృష్టించుకున్న స్వర్ణాంధ్ర అనే పేరును పెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఎంత ప్రభావం చూపుతోంది ఈ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా ఈ వ్యవస్థ పేరు తెచ్చి పెడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ సెంటర్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆర్బీకే సెంటర్లను తెచ్చారు. వాటిని కూడా అధికారంలోనికి రాగానే వెంటనే రైతు సేవా కేంద్రాలుగా మార్చేశారు. ఎక్కడ ఆర్బీకే సెంటర్లు అంటే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో. ఇప్పటివరకు అమలు చేస్తున్న స్కీముల్లో కూడా చాలా వరకు దాదాపు స్కీములని కొన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టినవి అనివార్యంగా అమలు చేస్తూ ఉన్నారు పేర్లు మార్చుకొని. మరికొన్ని పక్క రాష్ట్రాల్లో ఇతర రాజకీయ పార్టీలు తెచ్చిన స్కీముల్ని ఇక్కడ కాపీ కొట్టి ఇక్కడ అమలు చేస్తున్నారు. కానీ ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు తానంటూ ఒక వ్యవస్థను సృష్టించలేకపోయారు. తానంటూ ఒక అద్భుతమైన స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ తెస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో అప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అని మారుస్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీ అయితే మొత్తం లేకుండా కనుమరుగు చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. బిల్లులు ఇవ్వడం లేదు. వాటిని కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుసంధానం చేయాలని చూస్తున్నారు ఆరోగ్యశ్రీని ఎత్తేసి. సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పరిస్థితి, చాలా ఎంబరాసింగ్ గా ఉన్నారు ఆయన. ఈ గ్రామ వార్డు సచివాలయాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అనేక కార్యక్రమాలు, ప్రోగ్రాంలు ఇప్పటికీ ప్రజల నుంచి వేరు కాకపోయేసరికి కనీసం వాటిని పేర్లు మార్చడం ద్వారానైనా జగన్మోహన్ రెడ్డి పేరు పదే పదే గుర్తుకు రాకుండా చేయాలి అన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. కానీ ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు సహనంతో లేరు, అసహనంతో ఉన్నారు అన్నది అయితే అర్థమవుతోంది. హుందాగా ఉంటే సరే, వాళ్ళు తెచ్చారు ఆ వ్యవస్థ, వాళ్ళ సొంత పేర్లేం పెట్టుకోలేదు, గ్రామ వార్డు సచివాలయాలను ఉన్నాయి, మంచిదే కదా అని కంటిన్యూ చేసి ఉండేవారు. ఆ పని చేయలేకపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక భావనతో ఆయన తెచ్చినా సరే ఆయనకు పేరు రాకూడదు, ఇంకా వీలైతే మనమే పేరు తెచ్చుకోవాలి అన్నట్టుగా ఇప్పుడు పేర్లు మార్చుకుంటూ ఉన్నారు. స్వర్ణాంధ్ర సెంటర్లు అని పేరు మార్చుకున్నంత మాత్రాన ప్రజలు అప్పటికప్పుడు స్వర్ణాంధ్ర సెంటర్లు ఏమన్నారు, వీటిని గ్రామ వార్డు సచివాలయాలే అంటారు ఇంకో 15 ఏళ్ళు పేరు మార్చినా కూడా. అంత స్థాయిలో చొచ్చుకెళ్ళాయి ఇవి.